వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి తమ్నైల్లో చూసినట్టుగా స్కిన్ కేర్ వీడియో అనమాట. యాక్చువల్గా స్కిన్ కేర్ అనేది నేను కంప్లీట్గా ప్రాసెస్ చెప్తా. 15 మినిట్స్ పడుతుంది. యాక్చువల్గా మనకి సింపుల్గా ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇది ఇంట్లో చేసుకోండి. ఎక్కువ కాస్ట్లు పెట్టి ప్రోడక్ట్స్ తీసుకునే బదులు ఇదిలా న్యాచురల్గా కిచెన్లో దొరికే వాటితో అండ్ మీరైతే ట్రై చేయండి. ఇప్పుడైతే స్కిన్ వచ్చేసి మనకి ముడతలు వేగంగా పడకుండా, ఫేస్ స్ట్రోక్ రాకుండా ఫేషియల్స్ అనేవి ఇంట్లో వీక్లీ వన్స్ చేసుకోవాలి కంపల్సరీగా, చాలా మంచిది. అండ్ స్కిన్ వచ్చేసి యంగ్గా ముడతలు పడకుండా అండ్ మొటిమలు వచ్చేసి మనకి మచ్చలు అనేవి ఉండిపోతాయి, అవి అసలు ఉండవండి. నేను క్లియర్గా వీక్లీ వన్స్ ఫేషియల్ చేసుకోండి. నేను 3 స్టెప్స్ చెప్తా: క్లెన్జింగ్, క్లీనింగ్ అండ్ ఫేస్ మాస్క్. ఫేస్ మాస్క్ అయితే మీరు బయట నుంచి చిన్న ప్రోడక్ట్స్ మాస్క్ పెట్టేసుకోవచ్చు. బట్ అట్లా కొనలేము, ఇంట్లోనే మాస్క్ కావాలి అంటే అది కూడా నేను ప్రిఫర్ చేస్తాను. సో నేను ఇప్పుడైతే 3 స్టెప్స్ చూపిస్తా అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వచ్చేసి అందరి దగ్గర స్క్రబ్ చేసుకునేది ఉండదు, ఉంటే మంచిదే, దాంతో చేసుకోవచ్చు. లేదంటే మనకి ప్రతిదానికి టమాటా ఫేస్కి చాలా మంచిది. సో కట్ చేసుకొని మనం దీన్ని స్క్రబ్బింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఒక హాఫ్. సో నేను ఇది పక్కన పెట్టుకుంటున్నా, ఇది నెక్స్ట్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ టమాటాని యూజ్ చేస్తున్నా. అండ్ దేనికి అనేది ఫస్ట్ ఇప్పుడు ఫేస్ క్లీనింగ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకొని మాస్క్ వేసుకోవాలంటే ఫస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి. సో నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నా చూపిస్తా. ఇవి పాలు అన్నమాట, చూసారు కదా, రా మిల్క్. ఈ రా మిల్క్ని మనం ఫస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి ఫేస్కి అప్లై చేస్తూ. ఇది వచ్చేసి 15 నిమిషాలు కంపల్సరీగా, 5 మినిట్స్ కంపల్సరీగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం 15 మినిట్స్ పడుతుంది. మాస్క్ మాత్రం మనం 15 మినిట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ స్క్రబ్బింగ్ ఇదంతా అయితే మనకి మొత్తం టైం 15 మినిట్స్. సో ఫస్ట్ ఇలా మిల్క్ అయితే ఇట్లా అప్లై చేసేసుకోండి. క్లీన్ అయిపోయాక, క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ అదేం మీరు వాటర్తో వాష్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇట్లా అబ్జర్వ్ చేసుకునే క్లాత్ ఉంటే దాన్ని ఇట్లా తుడిచేయండి. సో తుడిచేసి 2 మినిట్స్ ఉండండి. 2 మినిట్స్ ఉన్నాక సో ఇప్పుడైతే స్క్రబ్బింగ్ సెకండ్ స్టెప్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇదే మన ఫేస్కి కొంచెం నీట్గా క్లీన్గా చేస్తుంది అనమాట. అంటే వైట్ బ్లాక్ ఏవైనా ఉంటే అవి అనేవి రిమూవ్ చేస్తుంది. సో మీకు ఇక్కడ అయితే స్క్రబ్బింగ్ దేంతో చేసుకోవచ్చు, కొన్ని ఆప్షన్స్ అయితే మీకు ఇస్తాను, లైక్ మీకు చూపిస్తాను. అందులో మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి బియ్యం పిండి. సో ఇందులో ఇట్లా బియ్యం పిండిని కొంచెం టమాటా జ్యూస్ ఇలా ఫిల్ చేసి సో దాన్ని ఇలా స్క్రబ్ చేయండి. అంటే ఫేస్కి ఇలా స్క్రబ్ చేయండి. యాక్చువల్గా మనం స్క్రబ్ చేసేది ఏదైనా సెకండ్ స్టెప్ అనేది గరుకుతనం అనేది ఉండాలి. స్క్రబ్బింగ్ బాగా అవుతుంది ఫేస్కి. జెంటిల్గా స్క్రబ్ చేయాలి ఇది, ఎందుకంటే గరుగ్గా ఉంటుంది కదా. సో ఇది అనేది బియ్యం పిండి. సో పడిపోకుండా ఇలా ప్లేట్ పెట్టండి, మీకే మంచిది. యాక్చువల్గా నేను షార్ట్లో ఇవన్నీ కట్ చేసేస్తా. షార్ట్ వీడియోలో ఇంతకుముందు పోస్ట్ చేశాను. జస్ట్ ఇట్లా స్క్రబ్ చేయండి. ఈ స్క్రబ్బింగ్ అంతా ఫేషియల్ చేసుకున్నప్పుడు మాట్లాడకుండా ఫేషియల్ అనేది చేసుకుంటే చాలా మంచిది. జస్ట్ మీకోసం మాట్లాడుతున్నా. నేను నార్మల్గా వీక్లీ వన్స్ చేసుకున్నప్పుడు ఇంకా మాటలు అనేవి ఉండవు. ఫోకస్ ఆన్ ఓన్లీ స్క్రబ్బింగ్. ఇట్లా మీరు ఫేస్ మొత్తం అప్లై చేసి 2 హ్యాండ్స్తో అయితే స్క్రబ్ చేసుకోండి. నోస్కి 2 వైపులా
అండ్ లిప్స్ దగ్గర అన్వాంటెడ్ హెయిర్ ఇక్కడైతే బ్లాక్గా ఉండడం అండ్ ఇక్కడ బ్లాక్గా ఉండడం లైక్ అదంతా. అండ్ లాస్ట్లో కీరా కళ్ళు మీద పెట్టుకొని ఉన్నా కూడా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ స్క్రబ్బింగ్ అనేది 5 to 10 minutes ఉంది. 5 minutes ఖచ్చితంగా ఉండాలి. అండ్ అదర్వైజ్ బట్ జెంటిల్గా స్క్రబ్ చేయండి 2 handsతో. ఓకేనా? నేను 2 handsతో జెంటిల్గా స్క్రబ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ అయితే చెప్తా. ఇట్లా 5 minutes స్క్రబ్ చేసుకున్నాక మీరు స్క్రబ్ చేసుకుంటున్నప్పుడే ఆ పిండి అనేది కిందకి పడిపోతుంది అనమాట. సో అది ఎండిపోయి మొత్తం మీకు కిందకి పడిపోతుంది. సో మీకు ఇప్పుడే తెలుస్తుంది మీ స్కిన్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ట్రై చేయండి. ఈ బియ్య పిండితో మీరు ఏ స్క్రబ్బింగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా ఫినిష్ అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాష్ చేసేసుకోవాలి. కూల్ వాటర్తో ఐస్ క్యూబ్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు వాష్ చేసుకొని థర్డ్ స్టెప్ మాస్క్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చెప్తా. నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాక అండ్ నీట్గా తుడుచుకున్నాక 2 minutes వెయిట్ చేయండి. సో దెన్ తర్వాత వచ్చేసి శనగపిండి, పసుపు అండ్ ఇదైతే వీట్ పిండిది అంటుకుందాం, శనగపిండిది. సో ఇది వచ్చేసి టమాటీ అనమాట. చెప్పాను కదా లాస్ట్లో ఉంచుకోండి అని. ఈ రసాన్ని అయితే పిండుకోండి. అప్పుడు ఈ జ్యూస్తో అయితే ఇది రెండు బాగా కలిపేసేయండి కొంచెం నీట్గా. ఇక్కడ కొంచెం మీకు యాక్చువల్గా టమాటీ రసం కాకపోయినా పాలు వేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకొక విషయం చెప్తున్నా, అదేంటి అంటే మీకు ఆప్షన్ ఇస్తాను కదా స్క్రబ్బింగ్ చేసుకోవడానికి. సో అందులో టమాటీలో బియ్యం పిండి కాకుండా షుగర్ కూడా వేసుకోవచ్చు. అది కూడా గరుకుగా ఉంటుంది కదా. షుగర్ కూడా మంచిది చాలా ఫేస్కి. షుగర్ హనీ కలిపేసి వేసుకున్నా పర్లేదు. అండ్ మీరు స్క్రబ్ చేసుకున్నప్పుడు బియ్యం పిండిలో హనీ వేసుకున్నా కూడా మంచిదే. సో ఇప్పుడు మీరు ఫేస్ ప్యాక్ వచ్చేసి ఇట్లా ఉండాలన్నమాట. మీకు విహాన చూసి కొడతా ఉంటుంది. సరే ఇట్లా ప్యాక్ అయితే వేసుకుంటా. ఇది వచ్చేసి మినిమం 20 minutes ఉండాలి. 15 to 20 minutes. ఇట్లా ప్యాక్ అయిపోయాక మీరు మీ పనులు చేసుకోవడమో లేకపోతే ఫ్యాన్ కింద ఖాళీగా ఉంటే ఫ్యాన్ కింద లైక్ మొబైల్ యూజ్ చేయడమో ఏదో చేసేయండి. మీకు టైం పాస్ అయిపోద్ది. ఇలా మాత్రం బయటికి వెళ్ళకుండా. లైక్ ఇప్పుడు ప్యాక్ అన్నమాట ఇది. మీరు మెడ వరకు కూడా వేసుకోవచ్చు. ట్వంటీ మినిట్స్ తర్వాత 20 minutes తర్వాత వాష్ చేసేసుకోండి.